సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఇప్పుడు మీరు ఈరోజు స్మాక్ డౌన్ చూసినారంటే, లేదంటే మీరు కనీసం మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అయినా చూసినారంటే మీ అంతా కూడా తెలిసే ఉంటుంది. ఈరోజు స్మాక్ డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి మన జాన్ సీనా పైన అటాక్ చేసిండు. ఒకటిగా 2 ఫినిషర్స్, 2 ఎఫ్ఐ ఇచ్చి పడేసిండు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ జాన్ సీనాకి. కానీ హైలైట్ ఏంటంటే, మీరు నిజంగా నమ్మరు, ఇది ఒకటిసారి దీన్ని అంటారు అవుట్ ఆఫ్ నో వేర్ ఏదైనా జరగడం అంటే, అవుట్ ఆఫ్ నో వేర్ ఏదైనా రావడం దీన్ని అంటారు బాస్. ఎందుకంటే మీరు ఒకసారి మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్ది లేటెస్ట్ పోస్ట్ చూడండి బాస్. చూసినారా? ఎడ్జ్ ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ ఫోటో షేర్ చేసినారు మన జాన్ సీనా. ఇప్పుడు ఒకటిసారి ఎడ్జ్ ఫోటో ఎందుకు షేర్ చేసినని అందరు షాక్. అరే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి జాన్ సీనా పైన స్మాక్ డౌన్లో అటాక్ చేసిండు. సో అలాంటప్పుడు మన జాన్ సీనా ఏం చేయాలి? ఏదో ఒకటి ఒక హింట్ ఏదో ఒకటి ఇవ్వాలి. బట్ ఒకటిసారి ఇన్స్టాగ్రామ్లో ఎడ్జ్ ఫోటోని షేర్ చేసిండు బాస్. సరే అని ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు ఎడ్జ్ ఫోటో ఎందుకు షేర్ చేసిన అంటే, ఒక్కోసారి మన జాన్ సీనా ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది సూపర్ స్టార్స్ బర్త్డే ఉన్నప్పుడు అలా ఒక టైప్లో ఈ టైప్లో బర్త్డే విష్ చేస్తారు. అంటే అలా ఫోటో పోస్ట్ చేసి ఒక టైప్లో ఒక విష్ అనుకో సంథింగ్ ఈ టైప్ చాలాసార్లు చేస్తారు మన జాన్ సీనా, నార్మల్గా చేస్తూనే ఉంటారు. సో అందుకే నేను ఏం చేశానంటే, మన ఎడ్జ్ అంటే అసలు మన రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ అసలు ఎప్పుడు పుట్టినంటే అసలు బర్త్డే ఎప్పుడు మన ఎడ్జ్ది అని చూస్తే అక్టోబర్ 30 అని ఉంది. అండ్ ఈరోజు డేట్ ఎంత? ఐ థింక్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు డేట్ గురించి. సో చాలా టైం ఉంది. సో అలాంటిది ఎడ్జ్ ఫోటో ఎందుకు షేర్ చేసిండు? ఇదే ఒక పెద్ద సవాల్, ఇది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ పైన ఆన్సర్ గురించి మాట్లాడితే, రూమర్స్ గురించి మాట్లాడితే మనం ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే, మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్లో ఏదేదో ఇష్టం ఉన్నట్టు పోస్ట్ చేస్తాడు అండ్ ఎలాంటి క్యాప్షన్ ఉండదు, ఏం రాయడు. సో అందుకనే దానికి అసలు ఎలాంటి అర్థమే ఉండదు అని కొంతమంది అనుకుంటారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే దానికి తప్పేం లేదు, కరెక్టే. ఒక్కోసారి మన జాన్ సీనా ఏదేదో పోస్ట్ చేస్తాడు అండ్ ఏం రాయడు, దాని ఇంకా ఎలాంటి అర్థం ఉండదు. కానీ గాయస్, ఒక నిజం చెప్పాలంటే మన జాన్ సీనా ప్రతిసారి ఏదో ఇష్టం ఉన్నట్టు పోస్ట్ చేయడు. నిజం ఏంటంటే మన జాన్ సీనా ఒక్కొక్కసారి హింట్ ఇస్తాడు. అండ్ మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి మన జాన్ సీనా పోస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడండి. జాన్ సీనా 17 times ఛాంపియన్షిప్ గెలిచే ముందు మీకు కొన్ని హింట్స్ ఇచ్చిండు. అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారానే ఇచ్చిండు అండ్ అది జరిగింది. అండ్ ఓన్లీ ఛాంపియన్షిప్ గురించి అని కాదు, హీల్ టర్న్ చేసే ముందు హింట్ ఉండే, రిటర్న్ చేసే ముందు హింట్ ఉండే. సో జాన్ సీనా ఇన్స్టాగ్రామ్కి ఒక్కోసారి కొన్ని హింట్స్ ఇవన్నీ యూజ్ చేస్తాడు. ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు, వాళ్ళు అట్లనే అనుకుంటారు. బట్ ఇప్పుడు ఎవరు రెస్లింగ్కి స్పెషల్లీ మన జాన్ సీనాకి అంటే ఇప్పుడు ఎవరు ఓపెన్ చెప్పాలంటే ఎవరు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ దీని వెనకాల ఏదో రీజన్ ఉంది బాస్. ఏదో మనసులో వచ్చింది ఎడ్జ్ ఫోటో పోస్ట్ చేసినట్టు కాదు, దీని వెనకాల ఏదో రీజన్ ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనైతే AEW చూడను. ఒకవేళ AEW ఏమైనా డిఫరెంట్గా ఏమైనా జరిగిందా, అక్కడ ఎడ్జ్తో ఏమైనా జరిగిందా, అట్లాంటి ఏమైనా ఉన్నా పోస్ట్ చేస్తాడు మన జాన్ సీనా. ఒకవేళ అక్కడ అలాంటి హైలైట్ ఏం జరగలేదు అంటే దీని వెనకాల ఏదో రీజన్ ఉంటుంది. అండ్ ఈ పోస్ట్ కింద కొంతమంది ఏమని కామెంట్ చేస్తారు అంటే, చూడండి అంటే ఇప్పుడు ఎడ్జ్ అయితే వెళ్ళిపోయిండు AEWలో క్రిస్టియన్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం. అంటే ఎడ్జ్కి ఓన్లీ ఫ్రెండే కనిపిస్తుండు, ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఇంత టైం అయిపోయింది. సో ఇప్పుడు ఎడ్జ్ ఫ్రెండ్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు ర్యాండీ ఆర్టన్తో ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో మార్పు అంటే, ర్యాండీ ఆర్టన్ జాన్ సీనా రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్స్, అది చాలా తక్కువ మందికి తెలుసు. ఆన్ టీవీలో అలా రైవలరీ అంటే అలా ఫ్యూడ్ అంతా చూసి వీళ్ళకి అసలు పడదేమో అనుకుంటారు. బట్ రియల్ లైఫ్లో ర్యాండీ ఆర్టన్ అండ్ జాన్ సీనా చాలా మంచి ఫ్రెండ్స్ డార్లింగ్ వాళ్ళు. సో అందుకని కొంతమంది ఫ్యాన్స్ ఏమన్నారంటే, మీరు ఒకసారి ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో మారిపోతే ఇంకా మజ వస్తుంది లాస్ట్ రన్లో. ఈ టైప్లో కొంతమంది పోస్ట్ అంటే ఈ పోస్ట్ కింద ఈ టైప్లో కామెంట్లు చేస్తున్నారు. సో ఇప్పుడు చూడాలి, నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్ దీని ఇంకా ఏదో ఒక అర్థం ఉంటుంది. మేబీ రిటైర్మెంట్ మ్యాచ్ డిసెంబర్ వరకు మన ఎడ్జ్ వచ్చేస్తాడేమో, మేబీ అప్పుడు రిటైర్మెంట్ మ్యాచ్ ఎడ్జ్తో ఉంటుందేమో, లేదంటే వేరే ఇంకా ఏదైనా ఒక రీజన్ ఉండొచ్చు. నాకేమో తెలిసింది అనుకోండి, నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జాన్ సీనా గురించే. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో మన జాన్ సీనా నాది లాస్ట్ స్మాక్ డౌన్ అని చెప్పిండు. అండ్ ఇప్పుడు లాస్ట్ స్మాక్ డౌన్ అన్నాడనే ఈరోజు మన జాన్ సీనా ఒక మ్యాచ్లో కనిపించిండు. మన స్మాక్ డౌన్లో ఒకటిసారి మనకి అవుట్ ఆఫ్ నోవేర్ ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది, మన జాన్ సీనా వర్సెస్
సామీ జేన్. ఎందుకంటే మన జాన్ సీనా కోసం లాస్ట్ స్మాక్ డౌన్ ఉండే, కానీ దాని తర్వాత ఏంది అంటే ఇప్పుడు రిటైర్మెంట్ టూర్ అయితే ఉంది, ఇంకా 7 days మిగిలినాయి. సో అలాంటిది ఇప్పుడు డిసెంబర్ వరకు ఉంది కదా, సో డిసెంబర్ వరకు ఎక్కడెక్కడ ఎప్పుడు కనిపిస్తాడో దాని ఇంకా మనకి డీటెయిల్స్ వచ్చేసినాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు స్క్రీన్ షాట్, ఇక్కడ చాలా క్లియర్లీ రాసి ఉంది బాస్. ఇప్పుడు September 5th రోజు అంటే ఇప్పుడు అంటే ఈరోజు September 6th, బట్ వాళ్ళ దగ్గర September 5th ఉండే కదా. సో September 5thకి స్మాక్ డౌన్లో వచ్చేసిండు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అపీరెన్స్ గురించి మాట్లాడితే September 15th రోజు అంటే మన కోసం 16th. సో September 16th రోజు కాబోయే రా షోలో మన జాన్ సీనా వస్తున్నారు. అండ్ బాస్ దాని తర్వాత ఇక రసల్ పలూజాలో ఫైట్ చేస్తారు September 20 రోజు. అండ్ బాస్ దాని తర్వాత ఇక క్రాన్ జూలో డైరెక్ట్గా క్రాన్ జూలో కనిపిస్తారు October 11th. మళ్ళీ దాని తర్వాత ఇక మన నవంబర్ ఇక డైరెక్ట్ అక్టోబర్ తర్వాత ఇక November 10th రోజు రాలో, November 17th రోజు రాలో. అండ్ ఒకటిసారి ఇక సర్వైవర్ సిరీస్లో కనిపిస్తుంది. అంటే సర్వైవర్ సిరీస్ 29th రోజు ఉంది. దాని తర్వాత ఇక చక్కగా నవంబర్ తర్వాత ఇక December 13th రోజు రిటైర్మెంట్ మ్యాచ్. అండ్ చూస్తుంటే లేదా నిజంగా చాలా పిచ్చి లేస్తుంది బాస్. ఎందుకంటే మీరే చూడండి, ఇప్పుడు స్మాక్ డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి అటాక్ చేసిండు. అలాంటిది మన జాన్ సీనా September 16th రోజు కాబోయే రాలో వస్తున్నారు. ఎందుకు వస్తుండు? దాని ఇంకా రీజన్ ఏంది ఎవరికి ఐడియా లేదు. September 16th రోజు కాబోయే రాలో వస్తుండు. అంటే ఇప్పుడు స్మాక్ డౌన్లో ఫ్యూడ్ ఉంది, బట్ రాలో వస్తుండు. కావాలంటే వీళ్ళు షిఫ్ట్ డేట్ అటెండ్ చేయొచ్చు, బట్ చేయలేదు. వీళ్ళు చేతుల్లో ఉండేవో చేయలేదు. అండ్ దాని తర్వాత ఎప్పుడైనా కనిపిస్తే రాలోనే కనిపిస్తుండు. దీని అర్థమైందంటే ఇక రా సూపర్ స్టార్స్తోనే ఫ్యూడ్లో ఉంటాడు. ఇది మాత్రం క్లారిటీ దొరికింది మనకి. ఎందుకంటే ఇప్పుడు స్మాక్ డౌన్ తర్వాత ఇక రాలో కనిపిస్తాడు కాబట్టి రా సూపర్ స్టార్స్తో ఫ్యూడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ బ్రాక్ లెస్నర్తో మ్యాచ్ ఆల్రెడీ అఫీషియల్ అయిపోయింది. బట్ అయినా సరే September 15th రోజు అంటే మన కోసం September 16th రోజు కాబోయే రాలో కనిపిస్తారు. దాని తర్వాత రసల్ పలూజాలో కనిపిస్తాడు. దాని తర్వాత క్రాన్ జూల్లో కనిపిస్తాడు. దాని తర్వాత ఇక రా November 10th రోజు కాబోయే రా, November 17th రోజు కాబోయే రా. దాని తర్వాత సర్వైవర్ సిరీస్. దాని తర్వాత ఇక December 13th రోజు రిటైర్మెంట్ మ్యాచ్. సో ఇది నిజంగా చాలా షాకింగ్ ఉంది కదా. WWE ఏదో ఒకటి డేట్స్ కొంచెం పెంచితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా 4 months ఉన్నాయి. 4 months ఇంత తక్కువ డేట్స్ అంటే ఇక ఇదే మూమెంట్లో నాకు తెలిసి ఇది ఖరాబ్ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం రిటైర్మెంట్ మ్యాచ్ జరిగే ముందు ఒక 2 రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏదో ఒక షోలో వచ్చి అంటే ఫ్యూడ్ ఒక సెగ్మెంట్స్ అవన్నీ చూపిస్తేనే అప్పుడు మనకి ఆ రిటైర్మెంట్ మ్యాచ్లో మజా వస్తుంది కదా. మీరే చెప్పండి, ఇప్పుడు మీరు ఏదైనా సూపర్ స్టార్ది మ్యాచ్ చూస్తారు, ఇప్పుడు మీరు బెక్కీ లించ్, CM Punk, AJ Lee ఇదంతా మీరు చూస్తున్నారు. అండ్ మీకు మజా ఎందుకు వచ్చి అంటే ఒక్కటిసారి ఇలా మధ్యలో మ్యాచ్ బుక్ చేయాలి కదా. ఒక స్టోరీ చూపిస్తున్నారు, ఒక ఫ్యూడ్ చూపిస్తున్నారు, ఒక తమాషా నడుస్తుంది. దానివల్ల మనకు కొంచెము ఇంట్రెస్ట్ వచ్చింది, మనకు కొంచెం మజా వస్తుంది. ఇప్పుడు జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ రిటైర్మెంట్ మ్యాచ్ జరిగే ముందు అసలు ఎలాంటి షోలో కలిపి డైరెక్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇంత తక్కువ డేట్స్లో ఏ టైప్లో సెట్ చేస్తారో అదే చూడాలి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే, బ్రాక్ అయితే ఈరోజు వచ్చిండు, కానీ నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం బ్రాక్ లెస్నర్కి వీళ్ళు అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో జాన్ సీనా రాడు. ఈరోజు ఏం చేసిండు మన బ్రాక్ లెస్నర్ గొరిల్లా పొజిషన్లో జాన్ సీనాకి తిట్టి మరీ చెప్పిండు, జాన్ సీనా నేను నీకు రసల్ పలూజాలో చూసుకుంటాను అని క్లియర్లీ అక్కడ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చెప్పిండు. అండ్ ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. కానీ అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ద బీస్ట్ వస్తుండు. స్టోరీ లైన్ ప్రకారం రావాల్సిందే వస్తుండు, కానీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో మన జాన్ సీనా రాడు. జాన్ సీనా దాని తర్వాత కాబోయే నెక్స్ట్ రాలో అంటే September 16th రోజు కాబోయే రాలో అంటే రాలో వస్తుండు, స్మాక్ డౌన్లో కాదు. సో ఇది నిజంగా చాలా హైలైట్గా ఉంది. దీనిపైన క్లారిటీ రావాలి బాస్. నాకు ఏమైనా క్లారిటీ వచ్చి అసలు ఈ టైప్లో ఎందుకు జరుగుతుందని దీనిపై ఏమైనా క్లారిటీ వస్తే అప్పుడు నేను మీద ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రెజెంట్ కోసం ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ కోసం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే ముందే అడ్వర్టైజ్ ఉండే September 12th అని చెప్పినారు. అండ్ రసల్ పలూజా కంటే ముందు కాబోయే స్మాక్ డౌన్ కోసం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ముందే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే. సర్ప్రైజ్ ఈరోజు దొరికింది, ఎందుకంటే ద బీస్ట్ ఈరోజు అడ్వర్టైజ్ లేకుండా మరి వచ్చిండు. బట్ నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం అయితే ముందే బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో మన బ్రాక్ లెస్నర్ వస్తున్నారు. ఇప్పుడు అలాంటిది బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చి ఒక సెగ్మెంట్ ఏదైనా కట్ చేస్తే అప్పుడు ఇంకా మంచిగా ఉంటే జాన్ సీనా గురించి ఏమైనా మాట్లాడితే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఐ థింక్ సామీ జేన్ ఇంటరప్ట్ చేస్తాడు మన బ్రాక్ లెస్నర్కి.
ఎందుకంటే ఈరోజు మన బ్రాక్ లెస్నర్ ఓన్లీ జాన్ సీనా పైన అటాక్ చేయలేదు, సామీ జేన్ పైన అటాక్ చేసిండు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో అందుకని సామీ జేన్ మేబీ ఇంటరప్ట్ చేయొచ్చు మన బ్రాక్ లెస్నర్కి. అండ్ ఇలా మధ్యలో మళ్ళొకసారి ఏమైనా ఫ్యూడ్ స్టార్ట్ అవుతుందా? ఇంతకుముందు జరిగింది ఒక చిన్న ఫ్యూడ్, సో ఇప్పుడు మళ్ళొకసారి ఏమైనా స్టార్ట్ అవుతుందా చూడాలి. బట్ ఈసారి స్టార్ట్ అయినప్పుడు జాన్ సీనా ఇప్పుడు ఈరోజు కొంచెం వీక్గా చూపిస్తున్నారు చూడు సామీ జేన్ ముందు. అంటే సామీ జేన్కి అంటే జాన్ సీనా వీక్ అంటే వీక్ చూపించలేదు, బట్ సామీ జేన్ ఇంకెక్కువ డబుల్ స్ట్రాంగ్ చూపించేసినారు. సో ఆ టైంలో చూపించి ద బీస్ట్ క్యారెక్టర్కి మాత్రం సర్వనాశనం చేయకుండా బాబు, ఆ టైంలో చేయకపోతేనే మంచిగా ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మన ఏజే స్టైల్స్ గురించి మాట్లాడితే, ఏజే స్టైల్స్ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినారు. అంటే చూడొచ్చు, ఇది చూస్తే చాలా క్లియర్లీ అర్థమవుతుంది. అర్థం కాకపోతే చెప్పాలా చూడండి. ఇప్పుడు రిటైర్మెంట్ టైం దగ్గర వచ్చింది అన్నట్టు మన ఏజే స్టైల్స్ ఈ పోస్ట్ చేసినారు. అండ్ ఇప్పుడు ఏజే స్టైల్స్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఏజే స్టైల్స్ ది కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ ఫెబ్లో ఎండ్ అయిపోతుంది. అంటే ఇంకా 5-6 నెలలే ఉన్నాయి. 5-6 నెలల్లో ఏజే స్టైల్స్ది మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడాలి మన డబ్ల్యూడబ్ల్యూ ఫెబ్లో కాంట్రాక్ట్ ఎండ్ అవుతున్నప్పుడు దాన్ని కొంచెం పెంచి రసల్ మేనియా వరకు పెంచి రసల్ మేనియా రిటైర్మెంట్ చేపిస్తా లేదా సమ్మర్ స్లామ్ రిటైర్మెంట్ చేపిస్తా చూడాలి. ఇప్పుడు ఏజే స్టైల్స్ అసలు రిటైర్మెంట్ మ్యాచ్ ఫైట్ చేసి వెళ్ళిపోతారా, లేదా ఏజే స్టైల్స్కి మన డబ్ల్యూడబ్ల్యూ న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తుందా, అది చూడాలి. కావచ్చు కదా, న్యూ కాంట్రాక్ట్ ఏమైనా ఆఫర్ ఇచ్చినా ఆఫర్ ఇవ్వచ్చు. ఇంకా కొన్ని సంవత్సరాలు మన ఏజే స్టైల్స్ కనిపించచ్చు. బట్ ఒకటిసారి ఈ టైం అంటే ఈ ఫోటో ఎందుకు పోస్ట్ చేసిండు? సో దీనిగా మేబీ రిటైర్మెంట్ టీజ్ ఏమైనా రిటైర్మెంట్ కావచ్చు ఏమని అనుకుంటున్నారు. సో ఇది నిజంగా చాలా బ్యాడ్ న్యూస్ అయిపోతాయి మనకు వస్తుంది. డిసెంబర్ మంత్లో జాన్ సీనా రిటైర్మెంట్, దాని తర్వాత ఇక కొన్ని మంత్స్ తర్వాత ఇంకా 2-3 మంత్స్లోనే ఇక అంటే మన ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ అంటే అది కొంచెం బేకార్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఏజే స్టైల్స్ అంటే గుర్తొచ్చింది మన ఏజే లీ బాస్. నేను ముందే చెప్పేస్తున్నాను, ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏజే స్టైల్స్ అనే బదులు ఏజే లీ వస్తే, అండ్ ఏజే స్టైల్స్ అంటే ఏజే లీ అనే బదులు ఏజే స్టైల్స్ ఏమైనా చెప్తే ఇన్ ఫ్యూచర్లో మీరు కొంచెం దాన్ని అర్థం చేసుకోండి. కామెంట్స్లో ఎక్కకుంటూ ఇన్ ఫ్యూచర్ ఇలాంటి మిస్టేక్ ఏమైనా జరుగుతాయి అంటే ఈరోజు జరగలేదు, బట్ ఇన్ ఫ్యూచర్లో జరుగుతాయి. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు సేమ్ పేరు ఉన్నప్పుడు ఈ టైప్లో జరుగుతుంది. అందుకనే మన విన్స్ మెక్మ్యాన్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక రూల్, చాలా స్ట్రాంగ్ రూల్ ఉండే ఇంతకుముందు మన డబ్ల్యూడబ్ల్యూలో. సేమ్ పేరున్న సూపర్ స్టార్స్ అంటే సేమ్ పేరు ఉంటే పేరు చేంజ్ చేస్తుండే మన మిస్టర్ మెక్మ్యాన్. సగం పేరు సేమ్ ఉండొద్దు. అంటే ఇప్పుడు ఏజే స్టైల్స్ ఏజే లీ అంటే కొంచెం సేమ్ ఉంది కదా, సో ఈ టైప్లో సేమ్ ఉండొద్దు అని ఈ టైప్లో మన విన్స్ మెక్మ్యాన్ ఒక రూల్ ఉండే అనమాట మన విన్స్ మెక్మ్యాన్ దగ్గర. కానీ ఇప్పుడు ఆ రూల్ని మొత్తం వీళ్ళు ఖరాబ్ చేసి పడేసినారు. అండ్ ఏజే స్టైల్స్ ఏజే లీ ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏజే లీ వెళ్ళిపోయిన తర్వాత ఏజే స్టైల్స్ వచ్చినారు అని ఆ టైప్లో మేబీ ఏం గడబడి కాలేదు. సరే ఇప్పుడు ఈ పేర్ల టాపిక్ మనం పక్కన పెడితే మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఏజే స్టైల్స్ అయితే కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది, కానీ ఏజే లీకి మాత్రం న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చేసిండు మన ట్రిపుల్ హెచ్. అండ్ న్యూ కాంట్రాక్ట్ మన ఏజే లీ సైన్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక్క మ్యాచ్ కోసం అయితే కాంట్రాక్ట్ ఇవ్వలేదు అనుకుంటా కదా, ఇప్పుడు కాంట్రాక్ట్ సైనింగ్ ఇదంతా చూపించినారంటే మేబీ ఒక 2-3 సంవత్సరాలది కాంట్రాక్ట్ కావచ్చు బాస్. సో దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఏజే లీ మనకి ఇంకా కొన్ని మ్యాచెస్లో కనిపించచ్చు. ఎస్, ఇప్పుడు ఏజే లీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడితే మనకి కంపల్సరీ ఇప్పుడు రసల్ పలూజాలో సీఎం పంక్ ఏజే లీ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ మధ్యలో ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో ప్రెజెంట్ కోసం అయితే ఇవి ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన ఏజే లీ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మన ఏజే లీ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు రా ఆఫ్ ఎయిర్ వీడియో చూసినారంటే మీకు తెలిసే ఉంటుంది. నేను మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నేను అది షేర్ చేసినాను ఆఫ్ ఎయిర్. అండ్ మన రా ఆఫ్ ఎయిర్ వెళ్ళంగానే మన ఏజే లీ ఆ టైటిల్ అంటే మన బెక్కీ లించ్ టైటిల్ ఉంది కదా, ఉమెన్స్ ది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్, ఆ టైటిల్ పైకి లేపింది బాస్. అండ్ ఓన్లీ పైకి లేపడమే కాదు, రింగ్లో పోజ్ ఇచ్చి ఆ టైటిల్కి బ్యాక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది. సో అందుకనే ఏం అర్థమవుతుంది అంటే ఈ ఫ్యూచర్లో బెక్కీ లించ్ వర్సెస్ ఏజే లీ మధ్యలో సింగిల్స్ మ్యాచ్ ఉంటుంది ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్.
కానీ ఏజే లీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సరే ఇప్పుడు బెక్కీ లించ్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలుస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఇవన్నీ అచీవ్ చేయాలి ఇక మన ఏజే లీ. అంటే ఇప్పుడు ఇవన్నీ టైటిల్స్ ఇప్పుడు వచ్చినాయి కదా, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఇవన్నీ. సో ఇవన్నీ ఇప్పుడు గెలుస్తుంది అనుకుంటా మన ఏజే లీ. సో ఇన్ ఫ్యూచర్లో ఏజే లీ ఇంకా కొన్ని సంవత్సరాలు కనిపిస్తుంది. ఓన్లీ మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కాదు, ఇంకా కొన్ని మ్యాచెస్లో కనిపిస్తుంది. సో ప్రెజెంట్ కోసం అయితే ఈ అప్డేట్ ఉంది మన ఏజే లీ పైన. ఓకే, అండ్ మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే బాస్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే రీసెంట్లీ మన జిమీ ఊసో, జే ఊసో అంటే ది ఊసోస్ రీయూనైట్ అయినట్టు మనం చూపించినారు కదా. సో ఇప్పుడు రసల్ పలూజాలో అంటే చిన్న రూమర్ ఉంది, మేబీ రసల్ పలూజా లేదంటే క్రౌన్ జ్యువెల్ కావచ్చు. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇలా మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది. ఎవరి మధ్యలో? ది ఊసోస్ అంటే మన జే ఊసో, జిమీ ఊసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో. అది ఇప్పుడు ఎప్పుడైనా కావచ్చు, మేబీ ఏదైనా రా షోలో కావచ్చు, లేదా రసల్ పలూజాలో కావచ్చు, లేదా మన క్రౌన్ జ్యువెల్లో కావచ్చు అని ఇలాంటి రూమర్ ఉంది. అండ్ ఇప్పుడు మన ఓటీసీ రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే, రోమన్ రేన్స్ రిటర్న్ క్రౌన్ జ్యువెల్ అంటున్నారు. ఎస్ బాస్, రోమన్ రేన్స్ రిటర్న్ క్రౌన్ జ్యువెల్లో కావచ్చు అని అంటున్నారు. అండ్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ క్రౌన్ జ్యువెల్లో రోమన్ రేన్స్కి బుక్ చేద్దాం అంటే మ్యాచ్లో బుక్ చేద్దాం అనుకుంటే దానికంటే ముందు వచ్చి ఒక ఫ్యూడ్లో కనిపిస్తారు అండ్ క్రౌన్ జ్యువెల్లో ఫైట్ చేస్తారు. లేదా ఓన్లీ క్రౌన్ జ్యువెల్లో కనిపించినా చాలు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే రోమన్ రేన్స్ క్రౌన్ జ్యువెల్లో రిటర్న్ చేస్తారంట. ఎందుకంటే సర్వైవర్ సిరీస్ కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సర్వైవర్ సిరీస్లో రోమన్ రేన్స్ ఒక వార్ గేమ్స్ మ్యాచ్ జరుగుతుంది. సో ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో మ్యాచ్ జరగాలంటే దానికంటే ముందు రావాల్సిందే. అండ్ సర్వైవర్ సిరీస్ కంటే ముందు మన క్రౌన్ జ్యువెల్ ఉంటుంది. సో క్రౌన్ జ్యువెల్లో రిటర్న్ చేయించచ్చు, లేదా క్రౌన్ జ్యువెల్ తర్వాత వస్తారని ఈ టైప్ ఒక మిక్స్డ్ రూమర్ ఉంది. రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఓపెన్లో చెప్పాలంటే చిన్న మిక్స్డ్ రూమర్ ఇది. ఎక్కువ ఛాన్సెస్ క్రౌన్ జ్యువెల్ అంటున్నారు. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకేమైనా రూమర్స్ వచ్చినా రావచ్చు రోమన్ రేన్స్ రిటర్న్ పైన. సో నాకు ఎలాంటి రూమర్ వచ్చినా నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారము రోమన్ రేన్స్ క్రౌన్ జ్యువెల్లో రిటర్న్ చేస్తే మంచిదా, లేదా క్రౌన్ జ్యువెల్ తర్వాత రిటర్న్ చేస్తే మంచిదా, లేదా అంకంటే ముందు వచ్చి క్రౌన్ జ్యువెల్లో ఫైట్ చేస్తే మంచిదా? మీకు ఏ స్టోరీ లైన్ బాగా అనిపిస్తుందో, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో రోమన్ రేన్స్ కోసం అది మీ కామెంట్స్ చెప్పండి. అండ్ నా ప్రకారం అయితే మేబీ ఇప్పుడు సర్వైవర్ సిరీస్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. ఇప్పుడు క్లాసిక్ ప్యారిస్లో మ్యాచ్ లేకుండా రోమన్ది, బట్ అయినా ఒకటిసారి బుక్ చేసి మనకు సర్ప్రైజ్ ఇచ్చినారు. సో అలాంటిది మనం చేస్తే క్రౌన్ జ్యువెల్లో రోమన్ రేన్స్ మ్యాచ్ ఉంటుంది, లేదా క్రౌన్ జ్యువెల్లో రిటర్న్ చేసి దాని తర్వాత ఒక స్టోరీలో కనిపించచ్చు, లేదా ఇక మొత్తంకే సర్వైవర్ సిరీస్ కంటే ముందు 2-3 వారాల ముందు వచ్చినా రావచ్చు. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.